నువ్వు మగాడివి 100% మగాడివి. అందుకే నేను అమ్మాయిని రెస్పెక్ట్ ఇచ్చి ఏ కండలు వాడేస్తే మగాడిని అయిపోయిందా 100% కూడా వాడు. అప్పుడు మా గేమ్ మేము ఆడుతున్నాం. మా గేమ్ నేను అడిగింది అది మీకు అనవసరం. అది మీకు అనవసరం. అరే మేము ఏమైనా ఆడుకుంటాం, అది మీకు అనవసరం. మ్యానిపులేటివ్ గురించి నేను ఆల్రెడీ సారీ చెప్పాను. అది కానీ నువ్వు నన్ను మ్యానిపులేటర్ అని పిలిచావు, అది ఎందుకు చెప్తావు అనేది నాకు విషయం తర్వాత తెలిసింది. అది తప్పు. దట్ ఈస్ అ బిగ్గర్ క్రైమ్ ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై బుక్. ఇక్కడ డైలాగ్ రాసుకోవడం అనేది నేను మీకు వదిలిపెడుతున్నా, మేము రాయలేకాని కాదు. అదే ఎందుకంటే మీ సీన్ మీరు చేస్తే మీరు హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు అన్నారు. మనోడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు అనేది అన్నారు. మాట్లాడలేదు లేదా? రైట్ కన్వే అవ్వద్దంటే ఇప్పుడు మీరు నాకు ఎలివేషన్ ఇచ్చినందుకు కారణంగా నాకు నా నామినేషన్ మారిపోద్దు. అది లేదు. ఇప్పుడు పూర్తిగా ఆఖరికి తీసుకొచ్చి ఆకలి ఇంతవరకు తెచ్చుకొచ్చుకొని గొంతు పారేసుకొని అన్నం పారేసుకుంటే ఏమొస్తుంది? ఇట్లా చేయబడికి ఇట్లా అంటాడు ఎవరన్నా? అన్నం కావాల్సిన వాడు అన్నం మీద అభిమానం ఉండాలి. మరి నేను తీయడానికే వచ్చా, ఎవరు తీయనప్పుడు కెప్టెన్ గా నేను చేయాలి కదా. పెడతా తీసేయండి. ఈ అద్దాల మీద పేర్లు రాయటాలు ఏంటి సార్? ఫ్యామిలీ షో స్కేరీ మూవీలా మారిపోయింది. ఫండే కాదు, ఫ్రూట్ డే. ఎలివేషన్ ఎలివేషన్ అయ్యో నేను డబ్బా మాత్రం కొట్టా, మీకు నచ్చకపోతే సారీ. ఈ రోజు నుంచి నా మీ జోక్లేట్ నేను ఇవ్వాలి జోక్. అరే తాళీ బజార్ इसके నోరు ముయ్యలేరు మీరు ఇక్కడ వచ్చావు. నువ్వు అన్న పాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేశాను. కష్టం ప్రతిసారి కష్టం. మేము ఇంత కష్టం, మేము అంత కష్టం. ఏం కష్టపడతావు? చార్లో కూర్చున్నావు. ఈ రోజు డిసైడ్ చేయండి. Came in to pick up a fight. Don't come in with that attitude. ఎంతసేపు గమనం కూర్చుంటారు 14 మంది ఉంటే నన్ను వీక్లీకి వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాను. తర్వాత నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు అఖిల్. Don't show me the finger. That is exactly what you do all the time. That is exactly what you do all the time. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది. ఆ విషయం నాకు తెలుసు. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఆడు నా ఫ్యాన్. నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. మేము అందరం కలిసి డిసిషన్ తీసుకున్నాం. 8 మెంబర్స్ ఓకే అన్నారు, దానికి ఓకేనా? ఇప్పుడు ఒక్కరు చెప్పలేరు కదా, 8 మంది చెప్తున్నారు కదా అని బిగ్ బాస్ వచ్చి అది యాక్సెప్ట్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో యూ కాంట్ యాక్సెప్ట్ దాట్. నా ఒపీనియన్ అయితే నేను మార్చుకోలేను. అఖిల్ అంటే ఏ విధంగా వేస్ట్ ఆఫ్ హౌస్ లో కలిసి ఒక డిసిజన్ అంటే చాలా కష్టం. ఒకరికి చిన్న అంటాం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. Though we miss your physical presence at home, you are virtually with us when we see you on TV in the Big Boss house. Big Boss is a very big platform for everyone, and not everyone gets a chance to be there. You are doing very well, being your self-performance. All our blessings and Baba's blessings are with you. I still remember you holding my hand and taking your first steps to school. And you would start crying when you spotted me, which wrung my heart. And now you hold my hand with your much stronger hand to help me cross the road. God bless you and all the best, Raja. Take very good care of yourself. Love, Mummy. సో క్యూట్. Mama. ఇప్పుడు నేను నీ చేతులు పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళినా, ఇప్పుడు నువ్వు నా చేతులు పట్టుకొని క్రాస్ చేసి నాకు స్ట్రాంగ్. ఏ మమ్మీ అప్పుడప్పుడు ఏదో ఎమోషనల్ అయిపోయేదో. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది కంటెస్టెంట్స్ ఎవరు ఏంటి అనేది. అండ్ నాకు ఆనెస్ట్లీ అనిపిస్తుంది దట్ నేను ఎవరి వల్ల నేను ఇంటిమిడేట్ అవ్వట్లేదు, ఎవరి వల్ల నేను ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వట్లేదు. నాకు అడ్డుపడే అంత స్ట్రాంగ్గా నేను ఎవరిని అంత ఫీల్ అవ్వట్లేదు. కాబట్టి ఎవరి పేరు చెప్పాలి ఏంటి అనేది నేను బిగ్ బాస్ ఒక పేరు చెప్పమన్నారు, అభిజిత్. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ బయట మీకు ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది, మీరు తక్కువ మాట్లాడతారు అని చెప్పేసి. సో ఏంటి తక్కువ మాట్లాడడం వెనక రహస్యం ఏంటి? అండ్ హౌస్ లో కూడా మీకు ఒక మంచి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది, అమ్మాయిలు మీకోసం పడి చచ్చిపోతున్నారు. సో ఏంటి పరిస్థితి? ఇప్పుడు నన్ను అనుకోకండి, అందరినీ కలిపి చెప్తున్నా. అంటే ఓకే, ఎనీవే
తక్కువ మాట్లాడటం కాదండి, అవసరానికి కొద్ది మాట్లాడతాను. అండ్ ఫీమేల్ ఫాలోయింగ్ అంటారా, నేను మనస్ఫూర్తిగా నేను ప్రయత్నిస్తూ ఉంటాను అందరి మనసు గెలుచుకోవడానికి. అండ్ లేడీస్ ఫస్ట్ అంటారు కదా, లేడీస్ ఫస్ట్, ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా ఉన్నారు. పులిలా ఉండాలిరా, అది ఉండాలిరా, ఇదా మగాడంటే పులిలా ఉండాలిరా అని అంటారు. ఏంటి పులి వెళ్ళి ఫెరోషియస్ ఉంటుంది, డైరెక్ట్ ఇట్లా అటాకింగ్ ఉంటుంది, గ్రౌలింగ్ ఉంటుంది, భయపడదు, పోయి పట్టేస్తుంది ఇమీడియట్ గా టైప్ లో పంజా కొడుతుంది. అట్లా పులి అంటే భయపడిపోవాలి. పులి ఏంటంటే వెయిట్ చేస్తుంది ఒక దగ్గర, కనిపించకుండా వెయిట్ చేస్తుంది. వెయిటింగ్ గేమే అసలు పులి గేమే వెయిటింగ్ గేమ్. చీతా స్టార్ట్ చేసిందంటే అప్పుడు ఇంకా పరిగెడుతూనే ఉంటది, అది పట్టుకునే వరకు ఒక 30, 40, 50 సెకండ్స్, ఒక 1 minute దాకా పరిగెత్తగలదు చీతా. దాని తర్వాత బాడీ టెంపరేచర్ ఓవర్ హీట్ అయితే రిలాక్స్ అయిపోతుంది. ఒక టైగర్ ఎప్పుడు అట్లా కాదు, లయన్స్ కూడా ఎప్పుడు అట్లా కాదు, క్యామోఫ్లాజ్. పులి మగతనం అనేది రే ముందు మాట్లాడరా, బయటకు వచ్చి మాట్లాడరా, మగతనం. పులి అసలు అది కానీ కాదు, వెయిటింగ్ గేమే గేమ్. కామ్గా ఎంతసేపు అయితే అబ్జర్వ్ చేస్తావు ఆటోమేటిక్లీ నీ క్వశ్చన్స్ కి నీకు ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి గ్రూప్ డిస్కషన్ లో పడి అది పెద్ద మ్యాటర్ అయిపోయి ఇట్లా బయట వచ్చే అవసరం లేదు. ఇదంతా నాకు మోనల్ ఎక్స్పీరియన్స్ దాకా క్లారిటీగా అర్థమైంది. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. నా హ్యాపీనెస్ ఇదంతా చూస్తూ ఉంటే నేను మాటలు చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బిగ్ బాస్.